ఏ విషయంలో మనం తొందరపడ అవసరము లేదు. ఏ విషయంలో మనం వెనకంజ వేయడం అవసరం లేదు. నీకు బలహీనమైన పరిస్థితులు ఉన్నప్పుడు, బాధకరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవుడికి బాధలన్నీ తొలగించువాడుతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మితే దేవుడి స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. సమస్తము దేవుడు సాధ్యపరచువాడు అంటున్నాడు. గాయములు చేయి దెబ్బలు అంతరంగములు చూచి చెడుతనమును తొలగించు. కొంతమంది మనం ఆలోచించినట్లయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రేమను కనపరుస్తుంటారు. ఎవరి మీద ప్రేమను కనపరుస్తుంటారు? డబ్బున్నోడి మీదనే ప్రేమ చూపిస్తుంటారు. అందంగా ఉన్నవారి మీద ప్రేమ చూపిస్తుంటారు. మరి లేనివాడు, డబ్బు లేనివారు చూపిస్తారా? డబ్బు లేనివారు ప్రేమ చూపిస్తారా? చూపించారు. ఎందుకు? అతడంటే విలువ లేదు. కానీ నా యేసయ్య అందరికీ ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మధ్యలో ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్తే నాకంటే వయసులో చిన్నోడు అతను వెళ్ళినప్పుడేమో ఈయన లేచినబడి అయ్యగారు పిలుచున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకు నేను వెళ్ళాను. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే మనిషికి విలువనిస్తున్నాడే కానీ దేవుడికి కాదు. దేవుని బిడ్డలమైన మనం మనుషులకు కాదు విలువనిచ్చేది. ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. సజీవుడైన దేవుడు మనకు గాయం చేసేవాడు. ఆయన గాయాన్ని మార్చేవాడు ఆయన. అందుకని గాయం చేయ దెబ్బలు చెడుతనాన్ని తొలగిస్తాడు. నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని తొలగిస్తుంది. నీలో ఉన్న శాపాన్ని తొలగిస్తుంది. అందుకని దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఉండి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండి యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకుము. హల్లెలూయా. దేవుడు గద్దించు మనుషుడు ఎలాంటి వాడంట? ధన్యుడు అంట. ఎవరు గద్దించే మనుషుడు? దేవుడు అందరికీ ఇట్లా శిక్ష తీస్తున్నాడు. నాకే ఎందుకు బాధ కలిగిస్తున్నాడు? నాకే ఎందుకు ఈ శ్రమ వస్తున్నది? నాకే ఎందుకు ఈ బలహీనత వస్తుంది? ఎవరు చూడు నన్ను సహించుకోవడం లేదు, ఎవరు నన్ను లెక్క చేయడం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడా దరిద్రుడా? ధన్యుడు. ఆయన గద్దింపుకు మనం లోబడాలి. ఎవరు గద్దింపు? దేవుని యొక్క గద్దింపుకు లోబడాలి. సర్వశక్తి దేవుని శిక్షను ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చి, ఎందుకు నాకు ఈ బలహీనత వచ్చి? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఈ కష్టం కలిగిస్తాడా? నాకు కష్టం వస్తుందా అని ఆ శిక్షను మనం ఎన్నడూ కూడా తృణీకరించడానికి వీలు లేదు. ఆ కష్టం రావడం మనం మేలుకొరకే. యోబు బిడ్డలు చనిపోయినారు, కుమారులు చనిపోయినారు, ఆస్తి పోయింది, అంతా పోయింది, ఏం లేని వాడిగా ఉన్నాడు. భార్య వచ్చి, ఎందుకయ్యా నువ్వు బ్రతికి ఉన్నావు, చనిపో, ఆ దేవుని చూసి చనిపోమని చెప్పేసి అంటే ఆయన అంటాడు, యెహోవా ఇచ్చినాడు, యెహోవాయే ఆయన నామ స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. మనం అయితే అంటామా మాట? అంటామా? చిన్న శ్రమ వచ్చిందనుకో, చిన్న కష్టం వచ్చిందనుకో, చిన్న బలహీనత వచ్చిందనుకో, ఏదైనా 1,00,000 రూపాయలు నష్టం కలిగిందనుకో, ఒక 50,000 నష్టం కలిగిందనుకో, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? అసలు దేవుడు నా పక్షం ఉంటే నాకు ఈ శ్రమ వచ్చేది కాదు, దేవుడు నన్ను విడనాడాడని చెప్పేసి అనుకుంటా. కానీ ఇది మనకు ఒక పరీక్ష. ఇది మనకు ఒక పరీక్ష. ఆ పరీక్షను మనం ఎన్నడూ కూడా తృణీకరించడానికి వీలు. దాని వెనుకాల గూఢమైనటువంటి మర్మం దానికి ఉన్నది. ఆయన మన కోసం గొప్ప విధిని దాచిపెట్టి ఉన్నాడు. మనం ఎన్నడూ కూడా తృణీకరించడానికి వీలు. ఒకరోజు నేను బైబిల్ కాలేజ్ చేస్తున్నప్పుడు 26 సంవత్సరంలో విజయవాడలో నేను బైబిల్ కాలేజ్ చేస్తున్నప్పుడు, అప్పటికి నేను చేపట్టి 6 నెలలు 7 నెలలు అవుతుంది. నేను పురుషోత్తమయ్య గారు మాకు ఖురాన్ నేర్పించేవాడు, ప్రకటన గ్రంథం నేర్పించేవాడు. ఈ ఖురాన్ నేర్పించినప్పుడు నేను ఇక్కడ తెలంగాణ కాబట్టి తొందరగా వచ్చింది ఉర్దూ. ఇక మిగతా వారికి సరిగా రావడం లేదు. ఒక్కొక్కరికి 3 రోజులు 2 రోజులు 3 పూటలు 4 పూటలు ఉపవాసం ఉంచేవాడు. ఎందుకంటే నేను నేర్చుకోవాలని చెప్పేసి ఆయన ఆశ. అయితే ఆయన నన్ను కొంచెం ఎక్కువగా ప్రేమించేవాడు. రోజు నన్ను షూ పాలిష్ చేయమని చెప్పేశారు. మాకు పాస్టర్లకు మేము పరిచయం చేయాలి. అరే షూ పాలిష్ చేయమన్నాడు. నేను ఎప్పుడు చేయలేదు షూ పాలిష్. అయ్యారు నాకు తెలియదని చెప్పేస్తాను. అది ఎట్లా చేయాలో నాకు తెలియదని చెప్పేశాను. చెయ్యి అంటాడు. అంతే చేయమని చెప్పేసి దగ్గర కూర్చొని చూపించాడు. చూశారు. మరలా రెండోసారి ఒక రోజు మళ్ళీ వేరే రోజు చేయమని చెప్పేస్తాను. చేస్తే ఆయన ముఖం చూస్తే, ఆ షూ చూస్తుంటే ఈ ముఖము నీడ అందులో కనబడుతున్నాడు. అప్పుడు అంటాడు, అసలు నువ్వు ఎవడవరా అన్నాడు. ఎందుకై గారు అని చెప్పిస్తాను. నేనే అంటే నాకంటే బాగా చేసినాం, ఎంత నీట్గా చేసినాం అన్నా. అప్పుడు నాకు కొంచెం గర్వం వచ్చేసింది. నన్ను ఒక ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరు కాలే, 86వ సంవత్సరం చెప్పాడు. ఒక ప్రెసిడెంట్ నన్ను తెచ్చుకున్నాడు. ఆయన చూస్తే అందరూ భయపడతారు, కానీ నాకు ఇది భుజాల మీద చేసుకుని అతను చక్కగా మాట్లాడేవాడు. అప్పుడు నాకు కొంచెం గర్వం ఎక్కువైంది. ఆయన నాకాడిగా గొప్పవాడు ఉన్నాడు అని చెప్పేసి అది ఫీల్ అయిపోయి మంచి తప్పు చేసుకొని, అందరు ప్రార్థనలో ఉంటే నేను తప్పు చేసుకొని మెట్ల మీద నిలబడ్డా. ఎరగండి వచ్చి నెత్తికి చొకట వేసింది. చూసరికి దెబ్బ గట్టిగా తగిలింది. ఈ వేరేటోళ్ళు అయితే కొట్టేవాడిని, కానీ దైవజనుడు ఏమనలేదు. అయ్యగారు కొట్టారు, దెబ్బలు కొట్టారని చెప్పేశాను. ఎరా గొప్పలు ఎగినవా అన్నాడు. లేదయ్యగారు తీ తక్కువ అని చెప్పేశాను. ఎంటే తక్కువ చేశాను. మరొకసారి నా ముందు టక్ వేసుకొని కనబడ్డావో జాగ్రత్త, కాలు నుంచి బయట పంపించేస్తాను చెప్పేస్తాను. మంచిదయ్యారు అని చెప్పేస్తాను. తక్కువే లేదు. ఆనాడు ఆయన కనుక నన్ను కొట్టకపోతే ఈనాడు నేను దేవుని యొక్క సేవలో ఉండేవాడిని కాదు. దేవుని సేవకులకు లోబడ్డాను కాబట్టి, ఆయన యొక్క మాట విన్నాను కాబట్టి దేవుడు అంతకంత ప్రభు ఇచ్చిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, దేవుడు గద్దించు మనుషుడు. ఎవరు గద్దించు మనుషుడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించము. ఆయన గాయపరిచి గాయములు కట్టువాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట? గాయం చేసేవాడు ఆయనే. గాయం అంటే ఏంటిది? పుండా, దెబ్బన, శ్రమ, సమస్య, బాధ, శోధన. ఎంత పవిత్రంగా ఉన్నా
ఎంతో పరిశుద్ధి. కొంతమంది అంటారు ప్రభు నమ్మని వారు, మా అయ్య ఈశ్వరావు నమ్ముకొని 30 ఏళ్ళు అవుతుంది. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు అవుతుంది. ఏడేసిన బొంగలు ఆయన ఉంటుంది. ఏ రోగం పోతలేదు, ఏ కష్టాలు పోతలేదు, ఏ బాధలు పోతలేదు. నమ్మనోళ్ళు అంటారు కొడుకులు, బిడ్డలే కానీ కొడుకులే కానీ అంటుంటారు. కానీ దేవుడు ఆ విధంగా ఎందుకు పెట్టిందంటే ఆ గాయాన్ని ఒకరోజు మాన్పువాడు ఆయన. హల్లెలూయా. బంగారం ఇప్పుడు మా చెవులకు ముక్కలకు పెట్టుకుని బంగారం అది ముద్దలా ఉంటే పనిచేయదు. ఆ మూసలు వేసి దాన్ని ఏం చేయాలి? బాగా కరిగించాలి. కరిగించి సారం మీద పెట్టి శుద్ధతను బాగా కొట్టాలి. అప్పుడు మనకు కావాల్సిన వస్తువు రింగులు చేసుకుంటావా, ఉంగరాలు చేయించుకుంటావా, ఇది మళ్ళా ముక్కులను చేయించుకుంటావా, కమ్మలు చేయించుకుంటావా, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు నువ్వు దేవుని స్థితిలో కూడా నల్లగొట్టబడాలి, మెత్తనం చేయబడాలి. అప్పుడు దేవుడి శరీరంలో మనం ప్రయోజకులుగా దేవుడు మారుస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చి, ఎందుకు నాకు ఈ బాధ వచ్చా అనుకోవడం కంటే, దేవా ఈ శ్రమ రావడం నాకు ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? మా కూతురుకు బలహీనమైన శ్రమ, 1,50,000 ఖర్చు. 1 పైసా 2 పైసలు కాదు. సార్లు తెలుస్తుంది. నేను వెళ్ళేటప్పుడు నా దగ్గర 11,000 ఉన్నాయి. అది కూడా మా చిన్న కుమారుడు బిడ్డ నా కొడుకులకి నేను ఏం దాచాను. నా దగ్గర డబ్బులైనా నా తాళం చేయకుండా, నా అల్మార్ తాళం చేయకుండా నా దగ్గర ఉంచుకోను. ఎందుకంటే నాకు ఈ మధ్య మధ్యపాటు బాగా వచ్చేసింది. స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడ పెడతానో నాకు తెలియదు. కనుక చిన్న ఆయనకు డబ్బులు తీసుకురాకుండా ఆయన చెప్పేసి అంటే సరే తీసుకొచ్చాడు. మొత్తం అలాగే ఒక్క రూపాయి లేకుండా తీసుకొచ్చేసి ఎంతున్న బిడ్డ 11,000 ఉండే సరే 11 అని చెప్పేస్తారు. 11,000 రూపాయలు 18,000 రూపాయలు అయినాయి ఒక్కరోజు నైట్. దేవుడు అనుకున్న రీతిగా సహాయం చేస్తున్నాడు. ఇప్పటికి సహాయం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. 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 ఇప్పటికీ ఆ శ్రమ వచ్చింది నా మేలు వరకు అనుకుంటాను. దేవుడు నన్ను మరి ఆ కష్టం నుంచి లేపడానికి. స్తోత్రం. హల్లెలూయా. అసలుగా దేవుని పిల్లమైన మనము ఏ విషయంలో కుంగిపోవడానికి వీలు. గాయం చేసేవాడు ఆయన, గాయాన్ని కట్టువాడు ఆయన, శ్రమ కలిగించేది ఆయనే, శ్రమను ఇన్ని మన కరోనా వచ్చింది కదా, కరోనాతో అందరూ బాధపడుతున్నారు. చాలా మంది దేవుని బిడ్డలు కూడా కరోనాతో బాధపడ్డారు. కొంతమంది చనిపోయినారు. ఆ కరోనా టైంలో ఆ హాస్పిటల్ ఉన్న వారిని కూడా పరామర్శించిన వీలు అంత భయంకరమైన వ్యాధి. అయినా దేవుని బిడ్డలంతా ఆయన కాపాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. 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 ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. హల్లెలూయా. గాయం చేసేది ఆయనే, ఆయన చేతులే స్వస్థపరుస్తాడు. మీకు నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉన్నదా? దేవుడు నా గాయాలు కడతాడు, నన్ను బాగు చేస్తాడు, ఆయన నా శ్రమ తొలగిస్తాడు, నాకున్న రోగం తొలగిస్తాడు, నాకున్న బాధ తొలగిస్తాడు, నాకున్న కష్టాలు తొలగిస్తాడు. ఒక ఆయనకు బైబిల్లో ఉన్న ఆయనకు మనుషుల మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఎవరైనా యెరూషలేము ద్వారం దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? యెరూషలేము ద్వారం దగ్గరనే ఆ మంటపంలోనికి దేవునికి దూత వచ్చి నీళ్ళను ముట్టుకున్నప్పుడు, నీళ్ళు తాగినప్పుడు ఎలాంటి వ్యాధి గలవాడైనా బాధపడతాడు. కానీ అక్కడనే మంచి మంచం వేసుకొని, మంచి చక్కటి పరపేసుకొని, మంచి దిండేసుకొని 35 సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ. మోకరించడు, ముఖాలు వచ్చాడు. కుర్చీ కావాలి, పరుపు కావాలి. ఏం కావాలి? పరుపు కావాలి. ప్రార్థన చేయడు, కన్నీరు రాచడు, మనుషుల మీద ఆధారపడుతున్నాడు.
మనుషుల వైపు చూస్తున్నాడు. ఆ మనుషులు తీసుకుపోతాడు, ఈ మనుషులు తీసుకెళ్తాడు, ఇతడు నాకు మేలు చేస్తాడేమో నీకు ఆశపడుతున్నాడు. కానీ ఎవరి వల్ల సాధ్యమయ్యేది నా సర్వశక్తుడు దేవుని ద్వారానే సాధ్యపరచువాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఏ విషయంలో కృంగిపోవడానికి వీలు. ఈ మనుషుడు ఆ మనుషుల మీద ఆధారపడుతున్నాడు. కానీ నా ప్రపంచాన్ని అక్కడికి బాబు నువ్వు బాగుపడాలనుకుంటున్నావు అంటే ఆ పరుగు వైపు చూస్తుండవచ్చు, లేకపోతే ఆ మనసు వైపు, ఆ మనుషుల వైపు చూస్తుండవచ్చు. ఈ మనుషులయ్యా నన్ను ఆ దూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైనా నాకు తీసుకెళ్ళి ఆ నీళ్ళలో దించుతారేమనుకుంటే ఎవరు నాకు ఎవరు దించడం లేదు. నువ్వు మనుషుల వైపు కాదు చూసేది, ఎవరి వైపు చూడాలి. ఇంతకు మనం పాడవాడు కదా, ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో నెమ్మదిగా వందనాలయ్యా, ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా, అమ్మవలే నన్ను లాలించినందుకు వందనాలయ్యా, అమ్మవలే నన్ను లాలించినందుకు వందనాలయ్యా, మా నాన్నవలే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, వందనాలే వందనాలే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. ఎవరికి వందనాలు చేస్తున్నాడు? అమ్మ వల్ల నన్ను లాలించిన, నాన్న వల్ల నన్ను ప్రేమించిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని తల్లిలాగా ప్రేమిస్తున్నాడు, తండ్రిలాగా మనం ఏం చేస్తున్నాడు? లాలిస్తున్నాడు. ఇంతకంటే గొప్ప త్యాగమే కాదు కదా. నీ కన్న తండ్రి కూడా నిన్ను ప్రేమించాడు, నీ కన్న తల్లి కూడా నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అంతకంటే ఎక్కువగా, అంతకంటే ఎక్కువ ప్రేమను ప్రభు నీ మీద పంచుతున్నాడు. నువ్వు నశించిపోకుండా ఉండాలని, నువ్వు నరకంలో పడకుండా ఉండాలని. అందుకే దావీదు అంటున్నాడు, చూడండి ఇంకొక వాక్యం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేస్తేని వెండిని వేసేది కాదు, ఇబ్బంది పొలుపులో నిన్ను. హల్లెలూయా. ఈ మాట అర్థమవుతుందో నాకైతే తెలియదు. కానీ నిన్ను నేను పుటము వేస్తేని. ఏం చేస్తున్నాడు? పుటము వేసి. మీకు బాగా తెలుసాము పుటం అంటే ఏంటిది? పుటం వేస్తున్నాడు. బంగారం ఏం చేస్తారు? అగ్నిలో బాగా అవసరాలు ఉన్నాడు. నేనంటే ఆయన చాలా ఇష్టం. నన్ను బావా అని పిలుస్తాను. ఎక్కడ ఏ రోడ్డు మీద బావా నమస్తే అని చెప్పేస్తాను. నేను నమస్తే బావా అని చెప్పేస్తాను. అప్పుడప్పుడు నన్ను షాపుకి పిలుస్తాడు, వెళ్తుంటారు. మాటలన్నీ పక్కన పెట్టేసి పని మీద పడతారు. నన్ను పిలుస్తాడు, కూర్చీలు పెడతాడు, ఛాయ్ బాగుంటాడు. నా తాగుతా తెప్పి అని చెప్పేస్తాడు. తాగుతారు. ఛాయ్ తాగేంత మట్టుకు మాట్లాడతాడు. ఈ ఛాయ్ అయిన తర్వాత ఆ బంగారము ఆ మూసలు పెట్టేసి పోతా ఉంటాడు. ఒకరోజు నేను అడిగాను, ఎందుకు అంత ఆ బంగారాన్ని అంత వేడి చేస్తున్నావు? నీళ్ళలా కరిగిపోతుంది ఎందుకు అని చెప్పేసి, ఈ విధంగా కరిగితేనే అది ఒక ప్రయోజనకరమైన వస్తువుగా మార్చింది.
అప్పుడు ఈ మాట నాకు గుర్తుకొచ్చింది. ఏమంటున్నాడు ఇక్కడ? నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను నేను దానియాన్ని పరీక్షించలేదా? షడ్రక్ మెషక్ అబేద్నెగోను పరీక్షించినాడు. ఎక్కడ? అగ్నిగుండంలో పరీక్షించినాడు. దానియాలు సింహగృహంలో పరీక్షించినాడు ఆయన. అని అయినా సరే వాళ్ళు ఒక్క క్షణం కూడా నా ప్రభు కాదు అని చెప్పేసాను లేదు అన్నాడా? నా ప్రభు ఆ రాజు అన్నాడు, ఓ సర్వోన్నత దేవుని దాసుడా, బయటికి రండి అని చూసినప్పుడు ఒక వెంట్రుక కూడా దేవుడు మనం పరీక్ష పెడతాడు. ఇబ్బందులు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, అయినా అది మన మంచి కొరకే. ఎందుకు నాకు బాధ వచ్చిందని చెప్పేసి ఎన్నడూ కూడా మనము భయపడ అవసరము లేదు. ఎందుకు అందరూ నన్ను తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? నేను ఏ పాపం చేసినాను, ఏ ద్రోహం చేసినాను, ఎవరికి అన్యాయం చేసినా అనుకోవడం కంటే వాళ్ళు తిట్టడం దాని వెనుక దేవుడి ప్రణాళిక ఏదో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను ఇబ్బంది కొలువులో పెట్టినాడు. పెట్టినా కదా, మీరు పెట్టినా పెట్టలేదు. ఎవరైతే పెట్టేశాడు? ఇబ్బంది కొలువులో పెట్టాడు. ఆ దేవుడు దాని వెనకాల మరలా ఉన్నతమైన స్థితిలోకి ఆ ప్రభు యోగును నడిపించాడు. దేవుడు కలుగురుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఏమంటున్నాడంటే ఇబ్బంది కొలువును నేను కుటుంబం వేసిన్నాను అంటాడు. ఏమంటున్నాడు? కుటుంబం వేసిన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక మాట చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. కీర్తన గ్రంథము 141 కీర్తన 5 వచ్చిన 141 కీర్తన 5 వచ్చిన 141 కీర్తన దావీదు కీర్తన 5 వచ్చిన. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. హల్లెలూయా. ఎవరు కొట్టడం అంటే? ఎవరు కొట్టడం? చెప్పండి, ఎవరు కొట్టడం? నీతిమంతులు కొట్టడం నాకు ఉపకారం, వారు గద్దించుట నాకు తైలాభిషేకం. ఇప్పుడు అయ్యగారు ఒక మాట అన్నాడు అనుకో, గద్దించినట్టు అయ్యగారు మంచోడు కాదు, మా ఇంటికి రావద్దు. ఈ అయ్యగారిని ప్రేసినాడు కూడా చెప్పు. అయ్యగారిని ప్రేసినాడు కూడా చెప్పదు. ఎవరు నేర్పుతారు తెలుసా? ఇది దుష్టుడు నేర్పుతుంటాడు మన మనసులో ఉండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం, దేవుని సేవకులు, దేవుని చేత అభిషేకించబడ్డవారు ఏమంటున్నారు? వాళ్ళు కొట్టుట నాకు ఉపకారం, వారు గద్దించడం నన్ను తైలాభిషేకం, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందునుగాక. హల్లెలూయా. నా వారి దుష్టక్రియలు చూసి నేను తప్పగా, వారు కొట్టుట నాకు ఉపకారం, వారు గద్దించడం నాకు తైలాభిషేకం, అట్టి తైలాభిషేకం నేను ఎందుకైనా పెట్టావు? నేను సంఘానికి రాదు. పాస్టర్ తిడతావా? చాలా మంది ఉన్నారు ఇక్కడ లేదా? ఉన్నారు. అంటే అడిగే వాళ్ళు ఉన్నారు, ఆంటీ అడిగే వాళ్ళు ఉన్నారు. 9 అలుగుడే తగ్గిన అలుగుడే. దేవుని యొక్క అభిషేకం పొందిన వారు కాదు వీరు, దేవుని ఆశ్రయించేవారు కాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం దేవుని యొక్క దాసుని గద్దించడం మనకు తైలాభిషేకం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా తండ్రి గారు, పెద్దయ్య గారు ఉన్నప్పుడు వాస్తవంగా నేను నమ్మండి నమ్మకండి, మా జీవితంలో మేము
మా తండ్రి గారి దగ్గర నేర్చుకున్న ఒక విషయాన్ని, నాకు పెళ్ళైన కుమారుడు పుట్టినప్పటికి కూడా ఆయనకు ఎదురుగా కూర్చొని నేను అసలు కూర్చోలేదు, కుర్చీ మీద కూర్చోలేదు. ఆయన ఇక్కడ వాక్యం చెప్పుకుంటే ఆయన కుర్చీ మీద కూర్చుంటే నా స్థానం ఇక్కడిని కింద కూర్చోదు. కింద కూర్చొని వాక్యం చదివేవారు, ప్రార్థన చేసేవారు. నేను దేవుడి సేవ చేస్తున్నప్పటికీ అయినా సరే, తండ్రి అయినా సరే ఆయనకు దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు దైవజనుడు కాబట్టి ఆయనకు విలువ ఇవ్వడం నా యొక్క ధర్మం. నన్ను ఎందుకు ఇట్లా నేను ఎందుకు కింద కూర్చోవాలని చెప్పేసి అనుకోలే ఎప్పుడు కూడా. ఆ గర్వం రానే, ఆ గర్వం కనుక నాకు వస్తే ఈ పాటికి నేను ఏమైపోయాను. సాధారణ గర్వం తెప్పిస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దాసులు, దైవజనులు మనం తిట్టడం మనకు ఉపకారం అంట. ఏంటంట? ఎందుకు తింటున్నారని చెప్పేసి మనం చింతించే అవసరం, బాధపడ అవసరం. ఇందాక చెప్పాను కదా, 35 సంవత్సరాల నుంచి వ్యాధి గల మనిషి ఎక్కడున్నాడు? ఆ యొక్క పెద్ద పోలే దగ్గర ఉన్నాడు. ప్రభుత్వం అన్నాడు, అరే బాబు, నువ్వు బాగుపడాలనుకున్నావు అంటే ఏం బాగుపడాయి? ఆ అయ్యగారు వస్తాయేమో అంటే ఈ అయ్యగారు వచ్చింది. ఆ అయ్యగారి వాక్యం చెప్తున్నాం అనుకుని ఈ అయ్యగారు చెప్పింది. ఆ అయ్యగారు వచ్చి పాట పాడుతున్నాం అనుకుని ఈ అయ్యగారు వచ్చింది. అన్నాడా? అనొచ్చు. ఎందుకంటే అది మా మనసు లేదు. మా మనసు పొందినోడు అయితే అప్పుడే బాగుపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని జీవించేటట్టు హెచ్చించబడుతుంటాం. యేసు ప్రభు తన దేవుని కుమారుడై ఉండి కూడా మన కోసం వృత్తులుగా మార్చబడ్డాడు, మన కోసం క్రయధనంగా మార్చబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, నా దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత హల్లెలూయా అంటున్నాడు. 51 కీర్తన ఒక మాట చూద్దాం. 51 కీర్తన 10వ వచనంలో దావీదు అంటున్నాడు, ఆయన రాజై ఉండి కూడా, ఆయన ఆ ఇశ్రాయేలు ప్రజలకు రాజై ఉండి కూడా దేవుడు అన్నాడు, దావీదు నా హృదయాన్ని అన్నాడు. అలాంటి దావీదు ఏమంటున్నాడు చూడండి. 51 కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలిగించు. ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయము. ఎవరి యందు? అమ్మా చూడండి, ఎవరి యందు? ఎవరి యందు? ఆడు వస్తుందా ప్రాణుడు? ఆ మానవసు వదిందా? చూడు నేను ఎంత పాలు పొందింది నిన్ను అంటున్నాడా? దావీదు అంటున్నాడా? ఏమంటున్నాడు? నా యందు నేను బాగుపడాలి, ముందు నేను పవిత్రపరచబడాలి, నేను శుద్ధీకరించబడాలి, నాలో ఉన్న పాపములన్నీ కూడా తొలగించబడాలి. దేవా నా యందు శుద్ధ హృదయం కలిగించు. ఎలాంటి హృదయం కావాలి? తెల్లటి బట్టలు వేసుకుంటామా, అక్కడ చిన్న మార్పు ఉందనుకో ఏమైపోతాను. ఏమన్నా నాకు గల్ల చొక్కున్నది సెట్ మంచిగా ఉంది అనుకో చెప్పేసుకుని వేసుకున్నా. కానీ ఎలుక ఎప్పుడు వేసుకునేది ఇక్కడ ఒక రంధ్రం ఉంది, ఇక్కడ ఒక రంధ్రం, ఇక్కడ ఒక రంధ్రం. ఆ చిన్నప్పుడు అంటున్నాడు, ఇస్త్రీ వేసేటప్పుడు అంటున్నాడు,
డాడీ ఎక్కడ కొట్టిందని అలాగే ఇస్త్రీ వేస్తుందో పొద్దుకి అని చెప్పేసారు. వేసుకొని సిటీకి పోయినాది. ఒక పాస్టర్ అంటున్నాడు దగ్గరికి వచ్చి, నీకు సెట్ లేవా ఎందుకు అని చెప్పిస్తాను. గల్లగల్ల సొక్క బాగా వేసుకున్నావు, మంచి నీట్గా ఉన్నది, కానీ అందులో రంధ్రాలు ఉన్నాయి అన్నాడు. మనుషులమైన మనం కూడా బాగానే కనపడతాం, కానీ చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఉన్నాయా? ఉన్నాయా? చిన్న చిన్న పాపం. కోపం అనే పాపం, ద్వేషం అనే పాపం, అసూయ అనే పాపం, అహంకారం అనే పాపం, ఓరోత్సాహం అనే పాపం, చెడ్డ మాటలు మాట్లాడే పాపం. అందుకని దావీదు అంటున్నాడు, దేవా నా యొక్క శుద్ధ హృదయం నాలో స్థిరమైన మనసు కావాలి. ఎలాంటి మనసు? అస్థిరమైన మనసు కాదు, సత్యముది కాదు నాకు కావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మనసు కావాలి? స్థిరమైన మనసు, నీలో నిలకడగా ఉండే మనసు నాకు కావాలి. ఎలాంటి మనసు? ఆదివారం ఆరాధన వచ్చినా, శనివారం ప్రార్థనకు వచ్చినా, శుక్రవారం ప్రార్థనకు వచ్చినా, ఎప్పుడు వచ్చినా నిన్ను ఆరాధించే మనసే నాకు కావాలే గాని వేరే మనసు నాకు అవసరము లేదు. కొంతమంది ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం, నేను కరెక్ట్ చెప్తాను, మీరందరూ ఇక్కడ ఉన్నారు, కానీ మీ మనసు మాత్రం ఇక్కడ లేదు. ఉంటే నిద్ర రాదు, ఉంటే నిద్ర రాదు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉంటే నిద్ర వస్తుందా? సర్వం వస్తుందా? ఊపిరే ఊపం. స్థిరమైన మనసు కావాలి, అస్థిరమైనది. దావీదు అంటున్నాడు, నా శుద్ధ హృదయం. నేను ఆ సొక్క అప్పటిదాకా చూసుకోలేదు, ఆ కొడుకు అన్నాడు కానీ నేను దానికి ఎక్కువ పట్టించుకోలేదు. కొంతమంది ఎంత వాక్యం చెప్పినా ఆ వాక్యం పట్టించుకోరు, వినరు. ఈ శోకరు వింటాం, కుక్క అంటారంట, చలికాలంలో ఆ పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యి దగ్గర పట్టుకొని ఆ కాళ్ళన్నీ దగ్గర ఉంచుకొని రేపు ఎంత అప్పేశారు గొగ్గటించుకోవాలి. ఈ చలి భరించలేకపోతున్నా. ఏమంటున్నారు? ఎంత ఎంత అప్పైనా సరే గొగ్గటించుకోవాలి. రేపు పొద్దున పోయి అక్కడ పోయి గొంగటి దేవా తప్పకుండా అనుకుంటారు. తెల్లారుతుంటుంది, 6 అవుతుంటుంది, 7 గంటలకు ఆ పొయ్యి నుంచి వెళ్ళలేసి దొరుకుతుంది. దొరికి జరగ ఇంకా కూడా తలగానే జర్రైతే అప్రపాలు అవుతుంది కదా, జర్రైతే అప్రపాలు అవుతుంది కదా. ఎందుకు నాకు ఈ గొంగడి? మనకు అంతే. ఆదివారం ప్రార్థనలు ఉన్నప్పుడు ఏం చెప్పాడే ప్రార్థన, ఏం చెప్పాడే వాక్యం, బయట మీదంతా ఏం చెప్పాడు, ఏం చెప్పాడు, ఏం చెప్పాడు, ఏం చెప్పాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ హృదయంలో స్థిరమైన మనసు ఉంటే చెప్పిన మాటలు కరెక్ట్ గా మనం వింటాం, దేవుడి సన్నిధిని ఆశ్రయిస్తాం. కొంతమంది అమ్మలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా గౌరవతాలను కూడా ఉన్నారు, చాలా మంది ఉంటారు నాయకులు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటున్నారంట. ఒకరు విడిచి ఒకరు ఉండడం లేదు. ఈమె మాట కాదనుకుంటే ఆయన ఏం చేస్తలేడు, ఆమె మాట కాదనుకుంటే ఈయన ఏమి చేస్తలేడు. అందరూ అంటున్నారు వారి రోజులు ఎంత మంచిగా ఉంటున్నారు, వారు ఎంత మంచి కలిసిమెలిసి ఉంటున్నారు చూడండి, వాళ్ళు ఒక్క రోజు కూడా అయితే తిట్టుకున్నది లేదు, ఇట్లా కొట్టుకున్నది లేదు అని చెప్పేసి. అయితే అందులో ఒక ఆమె అట్లా ఇస్తారు, వీళ్ళ ఇంట్లో ఎప్పుడు కొట్లాడుతుండదా చూస్తా అని చెప్పేసి ఆలోచన చేసి కొంతమంది ఉంటారు తాట్లాడి పెట్టారు. అంటారా అంటారా అంటారా? మీరు చాలా మంచిగా మీరు సిద్ధులు కాదు కానీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంటే ఇవి ఏం చేసిందంటే, భర్త పనికి పోయినాడు, ఆమె గుమ్మంగా వచ్చి పంపిస్తుంది. మళ్ళీ ఆయన కోసం ఎదురు చూస్తుంటారు.
ఆయన రాగానే ఆయన బ్యాగ్ పట్టుకొని కాళ్ళకు నీళ్ళు ఇస్తారు. కొంతమంది అయితే ఏం చేస్తాడు, కడపరాదు ఈయననే బ్యాగ్ ఆడి పెట్టాలి, చెప్పులు ఇవ్వాలి, ఆ కుడి కాడికో డబ్బా కాడికి పోవాలి, కాళ్ళు కడుక్కొని అప్పుడు మళ్ళీ బ్యాగ్ పట్టుకొని ఇంట్లోకి రావాలి. కానీ ఈ అమ్మ అట్ట కాదు, ఆయన బ్యాగ్ తీసుకొని కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కడుక్కున్న తర్వాత టవా తీసుకొచ్చి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చేది. చాలా మంది మీ యొక్క కుటుంబాన్ని చూసి సంతోషపడుతున్నారు. కానీ ఒక గౌరవతారు నాన్న ఇస్తుంటే మీరు ఇంత సంతోషపడతారు చూస్తాను చెప్పేసి ఆయన ఇంకో కర్రగంట పుస్తకాలుగా మెల్లగా ఈమె దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏమిటా, ఏం చేస్తున్నావు, వంట అయిందా అని ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడిన తర్వాత ఆయన వచ్చిస్తాడు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంట్లోకి వస్తాడు. బిడ్డ నేను చెప్పిన సంగతి ఎవరు చెప్పవు, ఏమన్నది, నేను చెప్పిన సంగతి ఎవరితోటి చెప్పవు. ఏం చెప్పినామా, అదే నేను చెప్పిన సంగతి ఎవరితోటి చెప్పు, నీ మనసులో దాచుకో అని చెప్పేసి ఈ మాట భర్త అయినాడు. ఎవరైనా భర్త అయినాడు. భర్త లేని అమ్మా మళ్ళీ ఆయన లాగా నీళ్ళు ఇచ్చి కడుపుగా నీళ్ళు ఇచ్చి బ్యాగ్ తీసుకుని ఇంటి వెళ్ళి తాడా నీళ్ళు ఇచ్చింది, టీ పెట్టించింది. టీ పెట్టించిన తర్వాత ఆయన అడుగుతున్నాడు. ఆమె ఏమో అంటుంది అంటే, ఆమె ఏమన్నది, ఏం చెప్పిందంటే, ఆమె నీ మనసులో దాచుకో ఎవరితో చెప్పకు అని చెప్పేస్తాను. అది ఏం చెప్పింది, అదే నీ మనసులో దాచుకో ఎవరితోటి చెప్పు. నేను చేసుకున్న భర్తను ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేస్తున్నాం, నాతో చెప్పువా, అదేనయ్యా నీ తోడు నా తోడు. ఆమె ఏమన్నదంటే నీ మనసులో దాచుకో ఎవరితోటి చెప్పు. స్టార్ట్ అయిపోయింది. ఏమైంది గొడవ స్టార్ట్. అన్నం పెడుతుంటే అన్నం తీసి అక్కడ పడేసి పోయి మనసు పడుతున్నాడు. ఈయన ముదిగా ఆయన ముదారు. తెల్లాలేసి ఏమండి కాఫీ, ఈ కాకపోతే ఏమవుతుందని చెప్పేసి పడేసి ఆమె ఏం చెప్పిందో ఆ మాట నాకు లేదండి. ఆమె ఏమన్నది, నీ మనసులే దాచుకోకున్నది, అదే నీ మనసులో దాచుకుని నాకు చెప్పండి. లేదంటే ఆమె నీ మనసులో దాచుకోమన్నది. ఏదో నాకు చెప్పు అని డ్యూటీ. సాయంత్రం వస్తుంది. సాయంత్రం మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు వస్తాను. మళ్ళీ వచ్చింది. ఎవరు చెప్పిపోయినా, ఏమ్మా భద్రంగా రాసుకున్నా నీ మనసులనే ఎవరితో చెప్పుగా మళ్ళీ చెప్పినా. రాత్రి మళ్ళా అదే విషయం కొట్టాట. రాత్రి లాస్ట్కు వీడాకల వరకు వచ్చింది ఆ మాట. చుచ్చు పెట్టింది. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త. మనం కూడా నీ హృదయంలో స్థిరమైన మనసు లేకపోతే ఈ విషయాలన్నీ పట్టించుకుంటాం మనం కదా. అందుకని దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు దయచేయమంటున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు, నీ బ్రతుకులు మార్చడానికి, నీ పద్ధతులు మార్చడానికి, నీ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు తొలగించడానికి, నీ జీవితంలో కష్టాలు తొలగించడానికి ఆ రక్షకుడైన ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకంటే గొప్ప బాధ్యత ఏమున్నది, ఇంతకంటే ధన్యత ఏమున్నది, ఇంతకంటే ఆశీర్వాదం ఇంకా ఏమున్నది మన జీవితంలో. ఆమేన్. ఇప్పుడు చదువుదాం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన బలి శిక్ష అతని మీద పడెను, అతని పొందిన దెబ్బల చేత మనకు హల్లెలూయా. 3వ వచనం. అతడు తృణీకరించబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనకాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడు. ఎలాంటి వాడు ఆయన? మనుషులు చూడని వాళ్ళని వాడుగా. హల్లెలూయా. మనుషులు
మన యేసేపు భుజ కిరీటాలు పెట్టుకోలేదు. ఏ కిరీటాలు పెట్టుకున్నాడా? పెట్టుకున్నాడా? మనుషులు చూస్తే అసహ్యంగా ఎప్పుడు మారిండు? శిలువలో వేలాడుతున్నప్పుడు మొహంతా ఏమున్నది? రక్తం తల మీద ముళ్ళ కిరీటం పెట్టేసి రెల్లుతో చిన్నది రక్తం కారి సౌందర్యం అనేటువంటి ముఖాన్ని హీనంగా మార్చబడ్డాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు తెలుసా? నిన్ను సమాధానపరచడానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన మన కోసం నిన్ను సౌందర్యంగా పుట్టించడానికి. హల్లెలూయా. నీ ముఖంలో కాంతి ఇవ్వడానికి, నీ ముఖంలో అందం ఇవ్వడానికి, నీ ముఖంలో మంచి చిరునవ్వు ఇవ్వడానికి ఆయన వ్యసనక్రాంతుడుగా మారిపోయినాడు. తల్లి ఒక బిడ్డని కనడానికి ఎంత బాధపడుతుందో ఆ తల్లికే తెలుసు కదా. తల్లికే తెలుసు. 9 మాసాలు మోసి కానీ ఆ బిడ్డని కనుక ఒక సహోదరి పెళ్ళయింది. 20 సంవత్సరాలు ఉన్న సహోదరి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పెళ్ళైన 2 సంవత్సరాలకు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత భర్త చనిపోయినాడు. ఆమెకు అప్పటికి 26-27 సంవత్సరాలు ఉంటాయి. పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ఆమె యొక్క త్యాగం చేసి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా కుమారుని ఆళ్ళపాలు చూసేవారు ఎవరు లేరు, నా కుమారుని నేను వదులుకోలే అని తన జీవితాన్ని తన కుమారునికి అంకితం చేసింది. కుమారుని పెంచింది. నానా కష్టాలు పడ్డారు. రాళ్ళు అన్ని మోసింది. నానా కష్టాలు పడి కుమారుని పెంచి పెద్ద చేసి చాలా అందగాలుగా తయారయ్యాడు. బాగా చదువుకున్నాడు. బాగా చదువుకున్న తర్వాత అతడు పెళ్లి కూడా వేసుకున్నాడు. మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు. బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఆ కుమారుడు అంటున్నాడు తల్లితోటి, అమ్మా నీవు నాకు అక్కర్లేదు. ఏమంటున్నాడు? నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు ఇక్కడ నా అనాథాశ్రయంలో ఉండు, నిన్ను చూస్తే నాకు అసహ్యం అనిపిస్తుంది. తల్లి చేసిన పని ఏంటిది? తన జీవితాన్ని కొడుకు దారపోసి అతడు ఆమె తన శరీరాన్ని చూసుకొని తన సుఖం కోరుకున్నదైతే వేరే వ్యక్తితో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. కానీ తన కుమారుని బాగోగు చూడాలని, తన కుమారుని మంచి చెడ్డలు చూడాలని, తన కుమారునికి భవిష్యత్తు ఇవ్వాలని ఆమె ప్రయాసపడి తన కుమారుని చదివించి గొప్ప చేసిన తర్వాత ఆ గొప్పోడైపోయి మంచి ప్రయోజకుడు అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? అమ్మా నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో. ఎంతమంది దగ్గర లేరా ఉన్నారు? లేరని చెప్పడానికి ఏం లేదు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు చూస్తే అసహించుకుంటారు. హల్లెలూయా. యోగ గ్రంథంలో ఉన్నది, కుమారులంట నా కుమారులు నా వాసు చూసి అసహించుకుంటున్నారని చెప్పేసి అంటున్నాడు. ఏం చూసి? నా వాసు చూసి. మా డాడీ వేసుకున్న సొక్క ఎంత మంచిగా ఉన్నది, మా డాడీ ఎంత చక్కటి సెంటు కొట్టినాడు, మా డాడీ సెంటు కొట్టుకొని వస్తే అక్కడి నుంచి వచ్చేది. అలాంటి కుమారులు, నానా నీ దగ్గర ఎంత వాసన, కప్పు వాసన వస్తుంది బయటలో అని అనే సమయం. ఆ సమయంలో కుమారులు తల్లిదండ్రులు చూసి అసహించుకుంటారు. ఈ కుమారుడు కూడా
తన తల్లిని వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల ప్రభు మన కోసం వ్యసనక్రాంతుడుగా మారినాడు. వ్యాధిని అనుభవించినాడు, శ్రమను అనుభవించినాడు, కష్టాన్ని అనుభవించినాడు. ఇంకేమంటున్నాడు? మనుషులు విస్తరించబడిన వాడు గాను, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడని వాడుగా ఉండేను. అతడు ధృవీకరించబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయం అతడు మన రోగములను భరించినాడు. ఆయన మన రోగాలను భరించడానికి ఆయన వ్యసనక్రాంతుడుగా మారినాడు. నిన్ను రక్షించడానికే, నిన్ను విమోచించడానికే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను విమోచించడానికి ఆయన వ్యసనక్రాంతుడుగా మారినాడు. ఆయన నిన్ను బాగు చేయడానికి, పాపములో ఉన్న నిన్ను, మరణంలో కాలంలో వెలుసు నిన్ను వెతికి 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 పట్టుకొని ప్రభు నిన్ను రక్షించడానికి నీ కోసం ఆయన వ్యసనక్రాంతుడుగా మారిపోయాడు. తృణీకరించబడ్డాడు ఆయన. హల్లెలూయా. పెద్దలో అయిపోయినా ఇంట్లో నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం మృత్యునిగా మార్చబడ్డాడు. మనం మొదటి చదువుకున్నాం కదా, ఏ అధ్యాయం అది? గాయం చేయవాడాయని, గాయములు కట్టువాడాయని. గాయం చేసేవాడాయని, గాయములు కట్టువాడాయని. తృణీకరించబడ్డాడు గాయం కట్టడానికి, నీ గాయాన్ని తొలగించడానికి, నీకు ఉన్న బాధ తొలగించడానికి వ్యసనక్రాంతుడుగా మారినాడు. ఎందుకంటున్నాడు ఇక్కడ 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, అయినను మొత్తబడిన వానిగాను. తర్వాత దేవుని వల్ల బాధించబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని హెచ్చరివి. మన అతిక్రమ క్రియలను బట్టి, దేని బట్టి అంట? మన అతిక్రమ క్రియలను బట్టి అతను ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. ఆమేన్, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమున్నది? స్వస్థత. ఆయన చిందించే రక్తం చేత నీకు శాప విమోచన కలుగుతున్నది. స్తోత్రం, హల్లెలూయా. నిన్న నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ అమ్మ, ఆమె వాళ్ళందరి పెద్ద ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో పరిచయమైంది. పాస్టర్ అనగానే, నేను పాస్టర్ అని చెప్పేసి అనగానే ఆమె బయటకు వచ్చేసి, పాస్టర్ గారు మీరు ఏం భయపడవలసిన లేదు, ప్రేయర్ ఆయిల్ పెట్టండి, దేవుడు అన్ని సమకూరుస్తాడని చెప్పేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిది? ప్రేయర్ ఆయిల్ పెట్టండి. అప్పుడు నేనన్నాను, అమ్మ ప్రార్థన చేస్తున్నా, దేవుడే సహాయం చేస్తాడు. ఆ మొక్కలో ఆ మాట అనగానే ఆ మొక్కలో ఒక నవ్వు, ప్రేయర్ అనగానే ఆ మొక్కలు ఏముంది? సంతోషం అనిపించింది. అమ్మ ఒక్కసారి మా చర్చికి రండి అమ్మా. అయ్యగారు ఎక్కడ ఉంటుంది మన చర్చ? ఫలానా ఏరియాలో ఉంటుందమ్మా. కూపురంలో చాలా పాత సంఘం అంటే మనదేనమ్మా, రండి అంటే తప్పకుండా వస్తారు అయ్యారు. తప్పకుండా ఒకరోజు తప్పకుండా మన సంఘానికి వస్తాను, నేను సాక్ష్యం ఇస్తాను అని చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నేను సౌందర్యంగా మార్చుతాను, నీకున్న బాధలన్నీ తొలగిస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే గడ్డ అయింది. ఏమైంది? గడ్డ అయింది. ఏం చేశాడు? అది కట్టి కట్టి మందు పట్టి కట్టరా, ఇంకా మురిగిపోతుంది అది కదా, అవును కదా. దాన్ని ఏం చేయాలి? పోయాలి. నాకు ఒకసారి ఇక్కడ చిన్న గడ్డ అయింది. గడ్డ అయితే డాక్టర్ దగ్గర, తుపురాలని డాక్టర్ దగ్గర, కొంతమంది నకిలీ డాక్టర్లు ఉంటారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పోసాడు. ఇక్కడ పోసిన తర్వాత బ్యాండేజ్ చేయాలి కదా, బ్యాండేజ్ బదులు దాంట్లో లోపల మంచిగా బ్యాండేజ్ గుచ్చేసి వాళ్ళ తర్వాత అందులో చీమ వస్తుంది. ఎత్తిన పాపం అని చెప్పేసి అది ఇప్పేసి ఇట్లా అంటే దారం అక్కడ అంటుందేమో నేను అనుకున్నాను. ఇట్లా అన్నా కొద్ది ఇంత పొడవు వచ్చేసి అదే పట్టుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే, సారీ బాయ్ పొరపాటు జరిగింది అట్లా అని చెప్పేసి అంటాడు. నీకోసం ప్రాణం పెట్టేవారు ఎవరు కూడా లేరు. నీకోసం వ్యసనక్రాంతులుగా మారేవారు ఎవరు కూడా లేరు.
లేవు, కానీ నా ప్రభు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన నీ గాయాలు కట్టాడు. ఆయన నీకున్న శ్రమ తొలగిస్తాడు, నీకున్న బాధ తొలగిస్తాడు, నీకున్న సమస్య తొలగిస్తాడు, నీకున్న ఇబ్బందులన్నీ తొలగించి నిన్ను ఒక ప్రయోజకుడిగా దేవుడు మారుస్తాడు. సువర్ణమైనటువంటి వ్యక్తిగా నిన్ను ఆయన మారుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మన దోషంలోకి నలుగొట్టబడను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను. అతను పొందిన దెబ్బరిచిన మనకు ఏం కలుగుతున్నది? ఏం కలుగుతున్నది? స్వస్థత. ఎవరు పొందిన దెబ్బల చేత? ఎవరు పొందిన దెబ్బల చేత? ఇవ్వండి, ఎవరు పొందిన దెబ్బల చేత? యేసయ్య పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుంది? స్వస్థత. ఆయన దెబ్బలు కనుక తినకపోతే, దెబ్బలు పొందకపోతే ఈ పాటి మన వారు రక్షించబడే వారం వేసుకునే వాళ్ళు. నాకు ఈ రోగం వచ్చింది, కొట్టుకుంటే బాగా అయిపోయి ఎవరెంత వాళ్ళు ఉండేవాళ్ళు. అంతే కదా, ఆయన మరణించినారు, తిరిగి సజీవుడిగా లేచినారు. ఈ లోకంలో ఎవ్వరు కూడా చేయలేని గొప్ప త్యాగాన్ని ప్రభు నీ కొరకు నా కొరకు చేసినాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు గొప్పవాడు, దయామయుడు, ఆయన కరుణామయుడు. ఆ కరుణామయుడు కాబట్టి, దయామయుడు కాబట్టి నీ మీద దయ చూపించి నిన్ను రక్షించడానికి నీ మీద ఆయన ప్రేమను చూపుతున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్నమెల్లా ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు ఎంత తృణీకరించినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. అంతే కదా, అంతే కదా. ఇందాక చెప్పాను కదా, ఆ తల్లి తృణీకరించిన కొడుకు అయినా తల్లి ఇంకా ప్రేమ చూస్తూ ఉన్నది. ఆ కొడుకు ఇతరైనా పిలుస్తలేమని చెప్పేశాడు. ఆ కఠినాత్మైన కుమారుడు తల్లిని వద్దు అని చెప్పేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో కూడిన మనమందరం కూడా ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతుంది. ఆయన గాయములు కట్టువాడాయనే, మర్చువాడాయనే, గాయములను కట్టువాడాయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో కూడా మనం బాధపడదు. దేవుడు కూడా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చినాడు? పాపులను రక్షిస్తాడు. ఆయన వచ్చినట్టుగానే వెళ్ళిపోతే అయిపోతుండే కదా, అందరిలాగానే ఆయన కూడా వెళ్ళిపోతే అయిపోతుండే. కానీ ఆయన ఆజ్ఞలు చేయలేదు. మన కోసం తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించేసి ఆయన స్వరక్తం చేత మనకు శాప విమోచన చేయడానికి ఆ ప్రభు శిలువలో మరణించినాడు. హల్లెలూయా. ఎవరిస్తారు కుమారుని? బలిస్తారా? ఇస్తారా? కానీ నా ప్రభు మన కోసం బలి పశువుగా మార్చబడ్డాడు. అందుకని మనమందరం గొర్రెల త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగిను. యెహోవా మనందరి దోషములను అతని మోపెను. అతడు దౌర్జన్యం నుండి బాధిపోయిన అతడు నోరు తెరవలేదు. బతుకు కేవలం గొర్రెల పిల్లై వచ్చు కత్తిరించమనేంత మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. ఏ పాపం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఏ అపకారం, ఎవరు కూడా అపకారము. కానీ ఒక గొర్రె పిల్లవని మౌనంగా ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నీకు కలిగిన గాయాలను కట్టడానికి, నీవు పొందిన దెబ్బలను మార్పడానికి, నీవు పొందిన దెబ్బలకు కట్టు కట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పొందినటువంటి శ్రమ తొలగించడానికి, నీవు పొందుతున్నటువంటి బాధ తొలగించడానికి ఆయన నీ కోసం బలి పశువుగా మార్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అతన్ని ఏం చేసినాం? తృణీకరించినాం. ఏం చేసినామంట? తృణీకరించినాం. కానీ అతడు దౌర్జన్యం ఉందని కానీ బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. అతడు గొర్రె వలె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. గొర్రె కోసేటప్పుడు నేను ఎందుకు వస్తున్నారు అంటదా? మౌనంగా ఉంటాడు. అది దేవుడు కూడా మన కోసం, ప్రభు యేసుక్రీస్తు మన కోసం బలి పశువు మార్చబడ్డాడు. ఒక మాట అన్నాడు ఆయన, తండ్రి వీరేం చేసుకున్నారు, వీరు క్షమించు. కానీ కోపపడలేదు ఆయన.
కోప్పడ్డా? కోప్పడలేదు. ప్రేమించినాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి తండ్రి మీరు క్షమించమంటున్నాడు. మనం అయితే అంటావా? ఈ బొద్దులో ప్రాణం ఉన్నంత వరకు వారు క్షమించాలి. ఎంతవరకు? బొద్దులో కొంతమంది అంటారు మాట, దేవుని నమ్ముకొని కూడా అంటారు. వాటితో నేను మాట్లాడేది ఈ మానసు లేదు, పైకి మాత్రం దేవుని నమ్ముకో. మన కోపం ఎట్లుండాలంట? సూడు ఉదయించి మొదలుకొని అస్తమించేవాడు. లేకపోతే అక్కడ లెక్కలు రాస్తాడు. ఏం చేస్తాడు ఆయన? లెక్క రాస్తాడు. అంటే హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల గాయము కట్టువాడాయని, గాయములను మాన్పువాడాయని. కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల, ఆయన పొందిన దెబ్బల చేత మనకు శాప విమోచన. కష్టం కలిగించేది ఆయన, కష్టాలు తొలగించేది కూడా మనం పరీక్ష పెడుతున్నాడు. అప్పుడప్పుడు ఎవరు పరీక్ష పెట్టలేదా? ఏషావు కూడా పరీక్ష పెట్టాడు, యోసేపు కూడా పరీక్ష పెట్టాడు. పెట్టలేదా? అన్నలు అమ్మేసుకున్నాడు. సొంత అన్నలే అమ్మేసారా? అమ్మేశారు. వాళ్ళందరి దగ్గరికి ధాన్యం కొరకు వచ్చినారు అన్నములు. వాళ్ళు ఎంత తృణీకరించినా ఈయన బాధపడలేదు. అయ్యో అన్నలను ఎందుకు ఇంత తృణీకరిస్తున్నారని బాధపడలేదు. ఎప్పుడైతే అన్నారు అని అంటాం. కానీ యోసేపు బాధపడలేదు, తిరిగి అన్నలను ప్రేమించినాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ప్రేమించినాడు? అన్నలను ప్రేమించినాడు. దేవుని బిడ్డ, దేవుడు గాయం చేస్తాడు కానీ మరలా దాన్ని కట్టుతాడు. మనం కూడా దేవుని స్థిరమైన మనసు దాని అన్నాడు కదా, దేవా నాయన విశుద్ధ హృదయం అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా సమ్మతి గల మనసు నాకు కలిగే. ఎలాంటి మనసు? సమ్మతి అంటే ఇష్టపడే మనసు, సమాధాన పడే మనసు నాకు కలగచ్చు. మీరు మీ గృహంలో, మీ కుటుంబంలో ఎవరితో సమాధానం లేకపోతే దేవుని బిడ్డలో అసమాధానకున్న వీలు స్తోత్రం, హల్లెలూయా. ప్రభువే క్షమించాడు. మనం క్షమించమా? క్షమించాలి. మనం అంటారు మన ప్రభువుని క్షమిస్తానంటే అతను మాట్లాడినంటే అతనికి తగ్గిగడు నిప్పు పోసినట్టు ఇదంట. సముద్రం కదా దానికి ఎన్నిప్పుడు తగ్గే నిప్పుడు వస్తే ఎట్లుంటది? మంట. అరే మరి నిన్న మొన్న తిట్టే కదా నేను, ఇప్పుడు వచ్చి మళ్ళా నాతోటి ప్రేమగా మాట్లాడుతుంది. ఏదో కారణం ఉంది. రక్షణలోకి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని ప్రేమ, అది దేవుడు చేసి దేవుడు మనకు నేర్పించిన పద్ధతి. కానీ దేవుని బిడ్డలారా, గాయం చేసేవాడాయి, గాయాలు కట్టువాడాయి. కనుక ఆ గాయం మనం కట్టబడాలంటే, ఆ గాయాలు మనలో కట్టబడాలంటే, గాయాలు తొలగించబడాలంటే మనకు స్థిరమైన మనసు కావాలి, శుద్ధ హృదయం కావాలి. అలాంటి మనసు, అలాంటి హృదయం, అలాంటి జీవితం దేవుడు మనందరికి దయచేయుగాక. దేవుడి యొక్క మాటలు దీవించుగాక.